హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పెసరకి స్ప్రే చేయడం కోసం మనం మందు కలిపాము. అందులో వచ్చేసి మెయిన్గా ఇంగు అండి. అంటే పురుగు మనకు వర్షం ఆగిపోయింది కదా, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న గడ్డలో అంత పురుగు వచ్చేసింది, చాలా ఎక్కువ ఉంది. అందుకని చెప్పి మనం ఇంగువ స్ప్రే ఈరోజు స్ప్రేకి పడుతుంది. పంచగవ్య, దాంతోపాటు మనకు దశపర్ణి కషాయము, ఒక 1/2 లీటర్ వేప నూనె, ఒక 5 లీటర్ల పుల్లటి మజ్జిగ, దాంతోపాటు కొద్ది ఫిష్ ఆమ్లెట్స్. ఎందుకంటే ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం వాడుకోవడం వల్ల మనకి ఎక్కువ ఫ్లవర్ వచ్చేసి మనకి ఈల్డింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ దశపర్ణి, మనకి ఇంగువ ఇవంతా పురుగుకి కొద్దిగా బాగా పనిచేస్తాయి. గ్రోత్ ప్రమోటర్గా మనకు పంచగవ్య ఇవన్నీ బాగా వర్క్ అవుతాయి. ఈరోజు మనం స్ప్రే చేయడం ఇంగువ ఇలా కలుపుకోవాలండి. ఇంగువ మనం ముద్ద ఉంటుంది, అది కరిగేది కష్టం. మనకు ఫుడ్ గ్రేడెడ్ కాదండి ఇది. అంటే ఫుడ్కి వాడచ్చంట, ఫుడ్ కంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఇంగువ. అది మనం ఇది ఎక్కువ వాడినామంటే ప్రాబ్లం అవుతుంది తినడానికి. మనకి ఇది పొలానికి సరిపోతుంది వాడుకోవడానికి. దీనికి సపరేట్ స్ప్రేయింగ్ కోసం సపరేట్ ఉంటుందండి. మనం ఆ ఇంగువ ఎక్కువ పర్సంటేజ్ గోధుమ పిండి ఉంటుంది, అది మనం కలిపినప్పుడు కూడా అంత బాగుండదు, వేస్టేజ్ ఉంటుంది పక్కనంతా. బట్ ఇది చాలా బాగుందండి. దాదాపు అన్ని స్ప్రేలకు అన్నిటికీ వాడుతున్నాను, బత్తాయికి వాడుతున్నాం, అన్నిటికీ వాడుతున్నాం, బాగా పనిచేస్తాను. ఇంగువ ఇది శ్రీ బద్రీనాథ్ ఏజెన్సీ అంట, మనం అక్కడే తీసుకోవడం మనం ఇప్పుడు స్ప్రే అంతా కలిపేసుకున్నామండి. ఇంకొకటే టైం తీసుకుంటుంది. ఇప్పుడు అయిపోయింది, ఇంగువ కలిసేసింది. మనం ఇందులో వచ్చేసి 250 గ్రామ్స్ అండి ఇంగువ, అంటే ఒక 250 గ్రామ్స్ మనం కలుపుతున్నాము. మనం తెల్లగా పాలవలే కలిసిపోయింది. మామూలుగా 1 కేజీ అట్లా కలుపుమంటారు, మనం అంత వద్దని చెప్పి 250 గ్రామ్స్ కలుపుతున్నాను. ఇది వచ్చేసి మజ్జిగ, పుల్లటి మజ్జిగ, దాంతోపాటు పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్, దశపర్ణి కషాయం అన్నీ కలిపిన లిక్విడ్ అండి. ఇందులోకి మళ్ళీ మనం ఒక 1/2 లీటర్ వేప కషాయం అండి, వేప నూనె. ఇలా కలిపే చేదుగుని ఉంటుంది కదా వేప నూనెలో, అది అన్నీ మనకు సపోర్ట్ చేస్తాయండి మనం అన్నీ కలపడం వల్ల. అట్లా అని ఒకటే ఇప్పుడు వేప నూనె కొట్టి ఊరుకుంటే మనకు పురుగు కంట్రోల్ అవుతుందంటే ఛాన్స్ లేదండి. మనం అన్నీ కలిపి అన్నీ స్ప్రే చేసుకోవాల్సిందే. అంటే కెమికల్ తప్ప న్యాచురల్గా మనం బయట ఏమేమి తేగలుగుతామో అన్నీ, అంటే మందులు కాకపోకుండా వేప నూనె కంపల్సరీ అండి వేసుకోవచ్చు. ఎందుకంటే వెంటనే వర్షం పడినా వెంటనే మందు కింద మెయిన్గా ఇందులో ఫిష్ అమినో యాసిడ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది ఫ్లవరింగ్ టైంలో. అంటే చెట్టు మొదల దశ నుంచి వేసుకోవాలి, అప్పుడే మనకు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఫస్ట్ స్ప్రే కూడా ఇంగువ ఒకటే కలపలేదు, ఇంగువ, పుల్లటి మజ్జిగ ఏమి యాడ్ చేయలేదు. పురుగు అయితే చాలా బాగా కంట్రోల్ అయిందండి. ఇప్పుడు సెకండ్ స్ప్రే ఇది. వచ్చేసరికి ఫ్లవరింగ్ టైంలోనే మనం ఎక్కువ స్ప్రే చేసుకోవాలా. పొలం మీద డైరెక్ట్ అప్లై చేసి ఇచ్చేది. 200 లీటర్ డ్రమ్లో
మనం వచ్చేసి 250 గ్రామ్స్ ఇంగువ, 1 లీటర్ పంచగవ్య, 1/2 లీటర్ వచ్చేసి ఫిష్ అమినో యాసిడ్, 5 లీటర్ వచ్చేసి మనకు పుల్లటి మజ్జిగ, ఇంకో 3 లీటర్ దశపర్ణి కషాయం, ఇవన్నీ కలిపి మనం డ్రమ్లో కలుపుకోవడం జరిగింది. వేప నూనె 250 గ్రామ్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, అవి స్ప్రే చేసేసుకునేది అంతే. వడపోసుకొనేసి ఎక్కడన్నా డస్ట్ ఉంటాయి ఇవన్నీ వడపోసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు.